మా తండ్రి, నీవు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తుతి స్తోత్రములు. నాయనా, మీకు లేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నీ వెలుగును ప్రకాశింపచేసావు. నాయనా, నీవు మా మధ్యలో నివసించావు. ఎనలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, నా తను ప్రతి ఒక్కరి హృదయములో నేను నివాసము చేయము. ప్రతి ఒక్కరి హృదయములో నువ్వుండు. అయ్యా, నీ వాక్యము మాకు తెలియచేయము. మా ప్రభువా, మాకు శక్తి సరిపోదు. నీ శక్తి నాకు ఇమ్ము. నా యేసయ్యా, నీవే నాతో మాట్లాడము. అయ్యా దేవా, యేసయ్యా, మాకు తండ్రి, నువ్వు మాతో మాట్లాడము, నాతో ఉండుము. యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో ఉన్నాం బ్రదర్ గారు. ఆమేన్. ఆమేన్. అందరకు దేవుని దీవెనలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు యోహాను 12:42 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12:42 చదువుతున్నాం. అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఆమేన్. ఎంత దారుణమైన సంగతి ఇది. విన్నారా? విన్నాం బ్రదర్ గారు. వారికి విశ్వాసం ఉన్న భయంతో బయటికి రాదు. అధికారులు అనేకులు సమాజ మందిరములో వెలివేయబడతాము అని భయపడ్డారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. యేసు ప్రభువుని ఒప్పుకొనలేదు. బహిరంగంగా ఒప్పుకోలేదు. వాళ్ళు దేవుని కన్నా మనుషులు గొప్ప ఎంత ఎక్కువగా వాళ్ళు ఆపేక్షించారు. అంటే వాళ్ళు అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ప్రజలు ఉన్నారు అట్లాగూ. చాలా మందిని మీరు పరిశీలించినట్టయితే ఇక్కడన్నా మిమ్మల్ని కోచింగ్ చేస్తే చాలా మంది ఏం చేస్తారు? అబ్బే ఏదోనండి అంటే ఇప్పుడు సపోజ్ దేవుడు ఎరగనట్టు ఉంటారు. సపోజ్ కొంతమంది హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బొట్టు తీసుకొచ్చి, బొట్టు ఎక్కడి నుంచి? విగ్రహారాధికల నుంచి. ఇది మామూలు ఇంటి గురించి నేను మాట్లాడటం లేదు. రాధికలకు అప్పించినటువంటిది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి పెడితే కూడా విగ్రహారాధన చేస్తున్నారో తెలుసు. అంటే మామూలు బొట్టు గురించి నేను మాట్లాడటం లేదు. కానీ పూజలు చేసినటువంటి బొట్టు మీకు పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పట్లేదు. మీ ఇంటిలోకి వచ్చి, అమ్మా ఇదిగో మీరు ఈ పెళ్లికి రావాలి, లేకపోతే సంబరానికి లేకపోతే ఏదో రావాలి అని చెప్పి ఒక అకేషన్ కి పిలిచినప్పుడు పెడితే మీరు ఏమి చేయగలరు? రిజెక్ట్ చేయట్లేదు. మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎంతమంది? మాకొద్దు ప్లీజ్, దయచేసి. మేము క్రైస్తవులము, మేము ప్రభు బిడ్డలము. మేము యేసు ప్రభు మా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయనను మేము నమ్ముకున్నాము. మీరు కూడా దయచేసి నమ్ముకోండి, మీకు రక్షణ కలుగుతుంది అని ఆ వచ్చినటువంటి వాళ్ళకి ధైర్యముగా మాట్లాడగలిగినటువంటి వారు మీలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. 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 కాబట్టి మరి వాళ్ళు ఇక్కడ అధికారులు, అధికారులలో అనేకులు మంది ఆయన యందు విశ్వసించారు. విశ్వాసం ఉంచిరి, కానీ వాళ్ళు ఎలా అంటాడు? విశ్వసించారు, నమ్ముకున్నారు, కానీ సమాజములో వెలివేయబడతామని భయపడ్డారు. ఇప్పుడు అదే సేమ్ కరెక్ట్ గా ఈనాడు కూడా జరుగుతున్నది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినట్టయితే మీరు చెప్తున్నారా? అట్లానే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మరి అఫీషియల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అక్కడ హిందూ అని రాసుకున్నారు. తర్వాత ప్రార్థన చేస్తారు, అనేక రకంగా చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం దొంగసాటుగా చెప్తారు. మరి అతని కన్నా పెద్ద ఆఫీసర్లు ఎవరైనా అక్కడికి వచ్చారనుకో, ఏమని అడుగుతారు? బ్రదర్, నువ్వు క్రైస్తవుడివా అని అడిగితే వాళ్ళు అబ్బే కాదండి, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు వాళ్ళందరినీ కూడా ఒప్పుకొని చేస్తారు కాదు అని. చాలా చాలా మంది ఉన్నారు. అంటే మరి మనం ఎలా ఉన్నాము? అధికారులాగా ఉన్నామా? విశ్వాసం ఉంచామా? కానీ అక్కడ 10 మంది మధ్యలోకి వచ్చేసరికి భయపడుతున్నారు. అలా ఉంటే ప్రభు మీతోటి ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఉండవచ్చునేమో, నాకు తెలియదు. కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు హిందువులము అని బహిరంగంగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బయట రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకొని, ప్రభువా, నాయన తండ్రి దయతో నన్ను క్షమించు నాయన అయ్యా అని ప్రాధేయపడేటువంటి ప్రజలు లాగా మనము ఉండకూడదు. మత్తయి సువార్త 11:32 వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 32 వచనం లేదు బ్రదర్, 30 ఉంది. 11, 12 11వ అధ్యాయము 32 లేదు బ్రదర్ గారు. సరే, మత్తయి 12, 14, 25 నుంచి 33 దాకా చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, అదేనా బ్రదర్ గారు, ప్రభువా నీవే అయితే. కాదమ్మా, ఒక్క నిమిషం. ఇది 11, 20, 32 వచ్చిందా? 32 లేదు బ్రదర్, 30 వరకే ఉంది. 12:32 చదివి చూడండి. 12:32 కాదు, అది కూడా కాదు. అంటే 10:32 చూడండి. 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో
పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట ఎరగనందును. 10:32 బ్రదర్ గారు. 10:32 చదవండి. చదివాను, మళ్ళీ చదువుతాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. ఆమేన్. మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి? మనం ఇక్కడ ఏది చెప్తే అదే దేవుడు చెప్తాడు తండ్రితో. జనాన్ని ముందు జనము ముందు మనం ఒప్పుకొని వాళ్ళము లేము. మరి యేసు ప్రభు మరి మనల్ని ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. మరి మళ్ళా అంటే విత్ ఉద్దేశము, అతని యొక్క ఉద్దేశము అక్కడ ప్రభువుకి తెలుసు. ఆమేన్. కాబట్టి ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా 33 వచనం దాకా చదువమ్మా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. 33 వచనం దాకా చదివాను పెద్ద గారు, అదే చదివాను. ఎక్కడి నుంచి? 26 నుంచి 20 కాదు, 32 నుంచి 26 నుంచి చదవనా? చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మెడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములోకి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము ఎంత పెద్దవాడైనా వచ్చి మిమ్మల్ని క్రైస్తవులారా అని అడిగినప్పుడు మీరేమని సమాధానం చెప్పాలి? ఎందుకంటే అతిశయించాలి. నేను చెప్తున్నాను కారణం అంటే చాలా మందిని నేను చూశాను. చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది ఎట్లా భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని గురించి చెప్పలేరు. యేసుని గురించి చెప్పాలంటే చెప్పలేరు. చూడండి, పేతురు సైతము అబద్ధం ఆడాడు. 26:74 చూడండి. 26:74 లేకపోతే 74. అతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శప్పించుకొనుటకును ఒట్టు పెనుటకును మొదలు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయక ముందు ఎరగనని చెప్పాడు. మళ్ళీ చదవనా? 72లో కూడా అదే. 3 అబద్ధాలు ఉంటాయి చూడమ్మా, చదువు. అవును, 3 సార్లు చెప్తాడు. చదువు 3 చదవండి. అందుకతడు 70వ వచనంలో అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. యేసుక్రీస్తు ప్రభు గురించి 72వ వచనంలో అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యును నేను ఎరగనని మరలా చెప్పాను. 74వ వచనం అందుకు అతడు ఆ మనుష్యును నేను ఎరగనని చెప్పి శప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకుంటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను. ఆమె 3 సార్లు. కాబట్టి పేతురు కూడా అబద్ధం ఆడుతున్నాడు. ఆయనను క్షమాపణ అడిగారు. కాబట్టి ఇప్పుడు నీవు అధికారులు నిన్ను
నిలయేచినప్పుడు కూడా నువ్వు కూడా కనీసము ఆయనకు ఏడ్చి పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ప్రాధేయపడు వాడిగా నువ్వు ఉంటే కనీసం ఆయన క్షమిస్తాడేమో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిసారి మాటి మాటికి వాళ్ళు రావటం, నిన్ను అడగటం, నీవు నేను కాదు, నేను క్రైస్తవుని కాదు అని చెప్పటము, అతని పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారంటే, మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు అని ధైర్యంగా ఉద్యోగం చేయని, లేకపోతే ఏ పని చేయనా కానీ వాళ్ళు ధైర్యంగా దేవుని బట్టి అతిశయపడేవారుగా ఉన్నారు. ఎటువంటి వారుగా ఉన్నారు. కానీ కొంతమంది చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధమాడేటువంటి వారుగా ఉన్నారు. చిన్న చిన్న, ఎందుకంటే నేను చెప్తున్నాను, నటిస్తున్నారు. చిన్న విషయాలు అంటే బొట్టు అంటే బొట్టు అంటే బ్రదర్ ఎవరు బొట్టు పెట్టుకోకూడదా, బొట్టు పెట్టుకోకూడదా అని నేను అంటలేదు. విగ్రహాలకు అటువంటి బొట్టు పెట్టించుకోవటం అనేది నువ్వు చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. అంతేగాని నేను కొనుక్కున్నావు పెట్టుకున్నాను అనేటువంటి వాటి వివాద వంశము, నేను దాని గురించి వివాదాంశం కాబట్టి నేను మాట్లాడాను. అట్లా లేదు. కాబట్టి మనము ఎలా ఉండాలి? భయపడకూడదు. ఎంత మాత్రము కూడా ధైర్యముగా వారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని చెప్పడానికి భయపడకూడదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే మత్తయి 28:18 వచనములో, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితేనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు సర్వాధికారం ఇవ్వమనేది కాబట్టి ఇవ్వబడింది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. అందరిని శిష్యులుగా చేయాలి అంటే చేయండి అని చెప్తున్నాడు. ఎవరితోటి చెప్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన శిష్యులందరితోనూ అందరితోనూ. 16 వచనం చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఈ మాటలు ఎవరితోటి? తన శిష్యులతో చెప్పారు. 11 మంది శిష్యులు. హల్లెలూయా. మీరు వెళ్ళి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి ఇవ్వబడింది అది అని చెప్పాడు. గమనించండి, ఈ వాక్యమును ఇక్కడ చేయబెట్టుకొని సరి చూడండి. ఏషియా ఈ చేయబెట్టుకొని ఏషియా 8:16 వచనము చదవండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 16. ఈ ప్రమాణ వాక్యము కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. నా శిష్యులకు అప్పగించుము. ఆమేన్. ఏం చేశారు? ఈ బైబిలు ఇక్కడ
నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఎవరికి? తండ్రి ప్రభు యేసుక్రీస్తుకు క్రీస్తు ప్రభు యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడి ఇవ్వబడినది. ఎవరికి? యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎవరికి? 11 మంది శిష్యులకు చెప్పాడు. తన ఇక్కడ శిష్యులను ఇక్కడ నీవు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు నా శిష్యులకు అప్పగించుము అని యేసు ప్రభుకు దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడనే తండ్రి అయిన దేవుడు శిష్యులకు చెప్పాడు. ఆయన ఆజ్ఞ, తన కుమారుడికి ఆయన తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ఏమని? సర్వ శిష్యులకు ఆ బోధన శిష్యులకు అప్పగించి కాబట్టి తన కోసం శిష్యులుగా చేయమని. మొత్తం కూడా నాకు అధికారం ఉన్నది కాబట్టి తండ్రి అయిన దేవుడు మీకు చెప్పాడు ఏమని? దీన్ని శిష్యుని కట్టుము, ఈ బోధన బుద్ధినిచుము, నేను శిష్యులకి అప్పగించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు పంపించాడు. హల్లెలూయా. గ్రహించాం. కుమారుడికి సర్వాధికారము ఇచ్చి అది మొత్తాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? శిష్యులకు అప్పగించమన్నాడు ప్రభు. ఆ శిష్యులు తీసుకొని వాళ్ళు తీసుకొని ముద్రించిన నా శిష్యుల అప్పగించును అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి యేసు ప్రభు వచ్చాడు. నువ్వు రా పోదాం అంటే ఎమ్మటే ఏం చేశారు? శిష్యులు వచ్చారు. బయలుదేరే శిష్యులు బయలుదేరి వచ్చే వెనకాడ బలి వచ్చారు. రా నూరా అని ఆయన వెయిటింగ్, వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ పిలుపు కోసం. చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు ఎలా ఉన్నారంటే పంపబడిన వారు రమ్మని అంటే పిలవగానే వెంబడించారు. ఇంతకు ముందు ఆయన ఏం చేసి ప్రమాణ వాక్యాన్ని కట్టుము, ఈ బోధన నా శిష్యులకు అప్పగించుము అని తండ్రి చెప్పాడు. అయిన దేవుడు కుమారుడికి అంటే కుమారుడికి చెప్పాడు ఏమని? సర్వాధికారము నీకు నాకు అప్పగించబడినది అన్నప్పుడు ఎవరికి అప్పగించాలి? శిష్యులకు అప్పగించాలి. 11 మంది శిష్యులకు అప్పగించాలి. ఆ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పిలవండి. ఏమి అసలు యేసుక్రీస్తు ప్రభు జస్ట్ వాళ్ళు ఎందుకున్నారో ఎత్తుకున్నారు. ఆయన వచ్చాడా అని ఎమ్మటబడి ఆయన వెంబడించారు. పిలిచిన క్షణమే వెంబడించారు. చూడండి, మీరు జాగ్రత్తగా బైబిల్ చూస్తే శిష్యులందరూ కూడా జస్ట్ ఆయన వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వచ్చారని శిష్యులు మొత్తానికి ముందుగానే తెలిసిపోయింది. ఎందుకు? ఆయన అప్పగించాడు కదా. ఆ అప్పగించిన బయలుదేరాలి. దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రజలందరికీ చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి బాధ్యత మీరు అప్పగించబడి ఉన్నారు. కాబట్టి అలాగు రావాలి. దేవా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా,
నీ శిష్యులను నీవు ఏర్పరచుకున్నావు నాయన. వాళ్ళ ద్వారా ప్రపంచానికి స్వార్థ ప్రకటింపజేసావు నాయన. వీళ్ళలో శిష్యుడు అయ్యా నేను అబద్ధమాడాను అని ప్రాధేయపడి ఉన్నాడు. తన్ని క్షమించి ఉన్నావు నాయన, క్షమించి ఉన్నావు నా ప్రభువా. మాలో కూడా అనేక మంది ఇంకా లోపము కలిగినటువంటి దయతో క్షమించమని నేను ప్రాధేయపడుతున్నారు అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, ఇంకా లోపములు కలిగి ఉంటే దయతో వాళ్ళని క్షమించుము. వాళ్ళు నీ సన్నిధికి వచ్చే భాగ్యము దయచేయము మా ప్రభువా. నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నువ్వు రక్షించుము. ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు ప్రభువు కొరకు మాత్రమే జీవించేవారుగా ఏర్పాటు చేయి. వీళ్ళు ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలలోంచి బయటకు వచ్చి యేసుక్రీస్తుని మాత్రం విశ్వసించినటువంటి స్థిరం కలగజేయమని ఆయన. నా తండ్రి, వాళ్ళ శిష్యుడు ఏ రీతిగా ఈ లోకంలో జీవించారో మేము కూడా అంతకన్నా బాగా బాగా దైవ చిత్తం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా.